హాయ్ అండి. ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? కరెక్ట్‌గా చూడండి. పెన్సిల్ స్కెచెస్. అది కూడా డేట్ చూడండి ఎప్పుడువో 2004. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేను వేసిన పెన్సిల్ స్కెచెస్. సో, నేనిలా వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకొని, దానిలో తర్వాత అమెజాన్‌లో ఫ్రేమ్స్ దొరుకుతాయి కదా మనకిట్లా. సో, ఆ ఫ్రేమ్స్ తెప్పించుకొని నాకు నచ్చినవి కొన్ని ఇట్లా మా ఇంట్లో ఒక కార్నర్ వాల్‌కి డెకరేట్ చేసుకున్నా. మనం అలా చేసుకుంటే మన కిడ్స్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా! మంకీ సీ, మంకీ డూ అంటారు గదా! సో, వాళ్ళు గూడా వచ్చేసారు కాంపిటీషన్‌కి. "మీకినా ఏంటి? మేము కూడా డ్రాయింగ్ చేస్తాము. మాకు కూడా ఫ్రేమ్స్ కావాలి ఇట్లా" అనేసి. సో, ఇది మా పాప వేసింది. ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాకే వేసింది. బావుంది కదా! సో, మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇది మా బాబు వేశాడు. ఇది కూడా అంతే. వాడు ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్. సో, ఇట్లా వాళ్ళు గూడా అమెజాన్ నుంచి ఫ్రేమ్స్ తెప్పించుకొని, మంచిగా నా కాంపిటీషన్ వచ్చేసారు. మా ఫ్రేమ్స్‌తో కూడా వాల్ డెకరేట్ చేయాలి అని. సో, దీనివల్ల నాకు 2 బెనిఫిట్స్. ఇట్లా మా ఇంట్లో ఒక కార్నర్ వాల్ అన్నది ఇట్లా అందంగా రెడీ అయిపోయింది. దాంతో పాటు ఇట్లా ఒక యాక్టివిటీ అన్నది స్టార్ట్ అయింది మా పిల్లలకి. స్కెచెస్ డ్రా చేయటము ఇట్లా. సో, మంచిగా ఈ హాబిట్ అనేది మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మంచిగా కలర్స్‌తో పెయింటింగ్‌లు అట్లా. ఈ ఈ స్కిల్ అనేది డెఫినిట్‌గా లైఫ్‌లో ఏదో ఒక టైంలో వాళ్ళకి యూజ్ అవుతుంది గదా! ఎలా అనిపిచ్చింది? బావుందా? సో, ఇలా సింపుల్‌గా పిల్లలకి ఏదైనా అలవాటు చేయొచ్చండి. ఎలా అనిపిచ్చింది మా స్కెచెస్ ఎలా అనిపిచ్చాయి? మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.